నమస్కారం. వార్తా విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఈ రోజు విశ్లేషణ. ఈనాడు సిబిఐ ఇంతటితో ఆగదు, ఇతర ఖాతాల ఆచూకీ తీస్తున్నామని అంత త్వరగా తేలే వ్యవహారం కాదని, ఖాతాల స్తంభనతో ఇబ్బందులు లేవని, ఇప్పటి వరకు బయటపడిన ముడుపుల సొమ్ము 74 కోట్లని కోర్టులో సిబిఐ చేసిన వాదనను ఈనాడు బ్యానర్ గా ఇచ్చింది. సాక్షి టీవీ పత్రికలకు యాడ్స్ నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేసినందున ప్రజా ప్రయోజనాల రీత్యా ప్రకటన నిలిపివేస్తున్నట్లుగా సమాచార శాఖ ప్రకటించింది. దాల్మియా నుంచి జగన్ సంస్థల్లోకి వచ్చిన పెట్టుబడుల గుట్టు రట్టు అంటూ మరో కథనాన్ని ఇచ్చారు. జలగండం, శ్రీశైలం, నాగార్జున సాగర్లు 190 టీఎంసీల నిల్వ సామర్థ్యం కోల్పోయాయంటూ మరో వార్తనిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎఫ్ వడ్డీ రేటు 8.6% నిర్ణయించారు. ఎయిర్సెల్ మ్యాక్సిస్ వ్యవహారంలో తన కుమారుడి పాత్ర లేదని హోంమంత్రి చిదంబరం చెప్పారు. కోర్టు ప్రాంగణాల్లో ఫోటోలు తీయరాదని హైకోర్టు ఆదేశించింది. గన్నవరంలో రికార్డు స్థాయిలో 133.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాక్షికి ప్రకటనలు నిలిపే సవ్వేనని, తండ్రిని జగన్ వీధుల పాలు చేశారని పిసిసి అధ్యక్షుడు బొత్స అన్నారు. పోలవరం వల్ల తెలంగాణకు లాభం జరుగుతుందని సీఎం కిరణ్ చెప్పారు. ఓటర్లకు డబ్బిచ్చిన వారితో పాటు తీసుకున్న వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని బన్వర్లాల్ హెచ్చరించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ చంద్రబాబుతో సహా మరో 10 మందిపై ఆళ్లగడ్డలో కేసు నమోదైంది. ఆర్టీఐ కమిషనర్లుగా 4 నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పాత్రికేయ సంఘాలు, కొన్ని రాజకీయ పార్టీలు సాక్షి ఖాతాల స్తంభనపై ఏదో మునిగిపోతున్నట్లుగా రోడ్లపైకి రావడం రాజకీయం తప్ప మరొకటి కాదని వి హనుమంతరావు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ కక్ష సాధిస్తే జగన్ జైల్లో ఉండేవాడని తులసిరెడ్డి అన్నారు. వెంకన్న జోలికి వెళ్లినందుకే జగన్ కు కష్టాలని గాలి ముద్దుకృష్ణనాయుడు వ్యాఖ్యానించారు. జగన్ అక్రమాస్తులను స్వాధీనం చేసుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. గతంలో వైఎస్ శాసనసభలో చేసిన ప్రసంగం సీడీని విడుదల చేస్తూ ఆరోపణలు వచ్చినప్పుడు విచారణ చేయడం తప్ప అని వైఎస్ ప్రశ్నించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సాక్షి చీకటి జీవో, అక్షరం గొంతు నిలిపివేసేందుకు సర్కార్ మరో కుట్ర అంటూ ప్రకటనల నిలిపివేతపై కథనాలు ప్రచురించారు. ఈ జీవోను వ్యతిరేకిస్తూ ప్రకటనలు చేసిన ప్రముఖులందరి వ్యాఖ్యలను ప్రచురించారు. వీరిలో కాంగ్రెస్ నేత కేశవరావు, కిరణ్ బేడీలు కూడా ఉండడం విశేషం. సాక్షి మోతే సిబిఐ లక్ష్యంగా పనిచేస్తోందని, 2G కేసులో సైతం టెలికాం కంపెనీల ఖాతాలను స్తంభింపచేయలేదని, అయితే లేఖ మాత్రమే రాశామని సిబిఐ విచిత్ర వాదన చేసిందని తెలిపారు. ఇలాంటి వాదనలు చేయవద్దని సిబిఐ న్యాయవాదిపై న్యాయమూర్తి పట్టాభి సీరియస్ అయ్యారని, లేఖ రాశాక బ్యాంకులు ఫ్రీజ్ చేయకపోతే ఊరుకుంటారా అని న్యాయమూర్తి ప్రశ్నించారని కూడా తెలిపారు. జస్టిస్ ఎన్వి రమణ కేసులో వాదనలు పూర్తి స్థాయిలో ఉంటామని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని, విచారణ జూలై 9కి వాయిదా వేసినట్లుగా సాక్షి తెలిపింది. ప్రకటనలు నిలిపేసిన సర్కార్ తీరుపై జర్నలిస్ట్ సంఘాలు ర్యాలీలు చేసిన వార్తను ప్రముఖంగా ఇచ్చారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ9 కాంగ్రెస్ పెద్దలు చంద్రబాబు కుమ్మక్కై సాక్షికి వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారని జగన్ ఆరోపించారు. రైతు నేతల్ని సీఎం పిలిచి అపాయింట్మెంట్ ఇవ్వకుండా అవమానించారని రైతు సంఘం నేత రామకృష్ణ మండిపడ్డారు. సాక్షి ఉద్యోగులు 1000 మందే గాని సీఎం వ్యాఖ్యానించారని, అయితే 61,000 మంది సాక్షిపై ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడ్డారని సాక్షి వివరిస్తోంది. ప్రభుత్వ నిబంధనలు పాటించిన వైఎస్ ను దోషిగా చూపిస్తూ నిబంధనలు అతిక్రమించిన రోసేకు గవర్నర్ పదవి కట్టబెడతారా అని జీవన్ రెడ్డి విమర్శించారు. జూన్ 12న కిరణ్ పేడ వెలువడవుతుందని సీఎంపై మాజీ మంత్రి శంకర్రావు మండిపడ్డారు. సిఎల్పి హాల్ కు తాళం వేసి ఉండగా బయట ఆయన కాన్ఫరెన్స్ నిర్వహించారు. జగన్ వద్ద బెల్లం ఉందని పాత్రికేయులు అటువైపు మొగ్గు చూపడం సరికాదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆంధ్రజ్యోతి కో అంటే 300 కోట్లు, సింహపూర్లో సొమ్ముల బరి, దేశంలోని అత్యంత ఖరీదైన ఎన్నికవుతుందా అంటూ కథనాన్నిచ్చారు. జగన్ మీడియాపై ఖాతాల స్తంభన, పత్రికా స్వేచ్ఛపై దాడి కాదని మావోయిస్టు నేత సాగర్ అన్నారు. నమస్తే తెలంగాణ జర్నలిస్టులపై నోరు పారేసుకుంటున్న రేవంత్ అంటూ దావూద్ గ్యాంగ్ తో జర్నలిస్టులను పోల్చారని ఈ పత్రిక తెలిపింది. దేవినేని ఇంట్లో జగన్ చిచ్చు, దేవినేని ఉమా సోదరుడు చంద్రశేఖర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరబోతున్న వార్తను ప్రముఖంగా ఇచ్చారు. అయితే ఇది కుట్ర అని దేవినేని ఉమామహేశ్వరరావు వ్యాఖ్యానించారు. ఉప ఎన్నికల తర్వాత ప్రభుత్వం కూలిపోతుందని టీఆర్ఎస్ నేత తారక రామారావు అన్నారు. బాబు వైఖరితో 29 ఏళ్లకే తెలుగుదేశం పార్టీకి వృద్ధాప్యం వచ్చిందంటూ మరో కథనాన్నిచ్చింది. ఆంధ్రప్రభ అమెరికా టీం దిగుతోంది, ఇక చమురు మంటేనంటూ కథనాన్నిచ్చారు. అభివృద్ధిని అడ్డుకుంటే బస్మేనని సీఎం హెచ్చరించారు. వార్త ఆదర్శ స్కూళ్లలో టీచర్ల నియామకంలో తెలుగు మీడియా అభ్యర్థులకు అవకాశం ఇస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. ఇతర మీడియా యజమానుల అరెస్టు విషయంలో పత్రికా స్వేచ్ఛ కనిపించలేదా అని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. సూర్య వైఎస్ భూ కేటాయింపులు త్వరలో రద్దు చేసే అవకాశం ఉందన్న కథనాన్నిచ్చారు. మీడియా వేరు, అక్రమాలు వేరు అని వైఎస్ చేసిన వ్యాఖ్యలను సూర్య అధినేత అరెస్టుపై నాడు జర్నలిస్టు సంఘాలు స్పందించలేదేమి అంటూ కథనాన్నిచ్చారు. ఆంధ్రభూమి కరీంనగర్ జిల్లాలో మావోయిస్టులు ప్రజాకోర్టు నిర్వహించి అలవులు సృష్టించారు. ప్రజాశక్తి
ప్రభుత్వ భూముల అక్రమ మ్యూటేషన్పై విచారణ జరపాలని ఏసీబీ డీజీని సిపిఎం నేత రాఘవులు కోరారు. విశాలాంధ్ర ప్రభుత్వం ఆధ్వర్యాన వైన్ షాపులు నడిపించాలని రాష్ట్ర ప్రభుత్వం జీవోత్సవంలా మారిందని సిపిఐ నేత నారాయణ వ్యాఖ్యానించారు. దక్షిణాదికి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి పదవులు ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. డెక్కన్ క్రానికల్ స్వలింగ సంపర్కుల వివాహానికి అమెరికా అధ్యక్షుడు ఒబామా కూడా సానుకూలత వ్యక్తం చేస్తున్నారు. ఇది రాజకీయ ఎత్తుగడగా విశ్లేషకుల అంచనా. హిందూ కుకట్పల్లిలోని ఆసుపత్రిలో గర్భంలోని శిశువు ఆడా మగ అన్నది వెల్లడిస్తున్నందుకు గాను వైద్య ఆరోగ్య శాఖ కేసు నమోదు చేసింది. టైమ్స్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తిపై వచ్చిన ఆరోపణలపై నిర్ణయం తీసుకోవాల్సిందిగా కేంద్రాన్ని సుప్రీంకోర్టు కోరింది. మంత్రుల క్వార్టర్ల కోసం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 13ను వెడల్పు చేయడానికి అధికారులు సన్నద్దం అవుతున్నారు. ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎస్కేఎస్ మైక్రో ఫైనాన్స్ సంస్థలో 1200 మంది సిబ్బందిని తొలగించారు. జాతీయ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న 160 స్వచ్ఛంద సంస్థల వ్యవహారాలను పర్యవేక్షించిన కేంద్రం 30 సంస్థల ఖాతాలను స్తంభింపజేసింది. ఇవి ప్రధానంగా పత్రికలు వచ్చిన వార్తా విశేషాలు, వాటికి సంబంధించిన విశ్లేషణ. ఇక ఈ రోజు SMS జర్నలిస్టులు జగన్ వైపు మొగ్గు చూపరాదన్న చంద్రబాబు వ్యాఖ్యలతో ఏకీభవిస్తారా అంటే 35% మంది అవునని, 60% మంది కాదని అంటున్నారు. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది.